సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం జలక్కిచ్చింది. పీసీసీ కమిటీ మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు 30న మరోసారి ఢిల్లీకి రావాలని ఆదేశించినా హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. పైగా పీసీసీ కార్యవర్గంపై తామే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సంకేతాలు ఇచ్చిందట అధిష్టానం. తాజాగా పీసీసీ కమిటీలను కూడా అధిష్టానమే ప్రకటించింది. ఈ పరిణామాలు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డికి తెలియకుండానే పీసీసీ కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ. అంతేకాకుండా పీసీసీ నూతన కార్యవర్గ ఏర్పాటుపై కూడా కసరత్తు చేస్తోంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జంబో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం మాత్రం కొలిక్కి రావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీ కోటాలో తన అనుచరుడు ఫహీం ఖురేషీని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతిపాదించారట. ఓసీ కోటాలో తన మరో అనుచరుడు రోహిన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోటాలో అధిష్టానానికి ప్రతిపాదించారట. అయితే ఫహీం ఖురేషీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్లు ఫిర్యాదు చేశారట. దాంతో తన కోటాలో ఫహీం ఖురేషీని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని కేసీ వేణుగోపాల్పై ఒత్తిడి చేశారట సీఎం రేవంత్. అందుకు అధిష్టానం సుముఖంగా లేదన్న టాక్ ఉంది. దాంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం మరికొంతకాలం పెండింగ్లో పడే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ముందుగా పీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. ఈ క్రమంలో త్వరలో పీసీసీ జమ్మూ కమిటీని కూడా అధిష్టానమే ప్రకటిస్తోందట. పీసీసీ ఉపాధ్యక్షులుగా 30 నుండి 35 మంది, ప్రధాన కార్యదర్శులుగా 70 మందికి చోటు కల్పించే అవకాశం ఉందట. కాగా ఇప్పటికే పీసీసీ కమిటీలను ప్రకటించింది ఏఐసీసీ. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసిప్లినరీ కమిటీలో 22 మందిని, డీలిమిటేషన్ కమిటీలో 7గురిని, అడ్వైజరీ కమిటీలో 15 మందిని, సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీలో 16 మందిని సభ్యులుగా నియమించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పెండింగ్లో పెడితే మంత్రివర్గ విస్తరణ కూడా మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ రోజురోజుకు జాప్యం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. అసలైన మాదిగలకు కేబినెట్లో చోటు కల్పించాలని పార్టీ పెద్దలను కలిసి కోరారు. మరికొంతమంది ఆశావహులు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అటు పీసీసీ నూతన కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. కొత్త కమిటీలకి నేతల సిఫార్సులను పక్కనబెట్టి అధిష్టానమే నేరుగా కార్యవర్గం ఏర్పాటు చేయాలని భావించిందట. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని పిలవకుండా సొంతగానే ప్రకటించాలని నిర్ణయించడం స్థానిక నేతలకు ఇబ్బందిగా మారిందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.